మీర్పేట్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. పోలీసులు చాలా సంచలన విషయాల్ని బయటకు తీశారు. గురుమూర్తికి సంబంధించి పక్కా ఆధారాలని పోలీసులు సేకరిస్తున్నారు. ఆయన ఎక్కడైతే ఈ నిర్వాకానికి పాల్పడ్డాడో తన భార్యని మర్డర్ చేసి, తన భార్యని చంపేసి, ఆ శవాన్ని ముక్కలుగా చేసేసి, ఉడికించి పొడి చేసి ఆ ప్రాంతం ఏదైతే ఉందో తన ఇంట్లోనే చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. గురుమూర్తి చాలా పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా పోలీసులు కొంత అనుమానించారు. ఏకంగా పోలీసులకే గురుమూర్తి ఛాలెంజ్ చేశాడు, ఇలా ఆధారాలు దొరకపడతారో చూస్తానని కోర్టులోనే మీ సంగతి తేలుస్తా అంటూ పోలీసులకు కూడా సవాల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు ఇన్ఫ్రారెడ్ రేస్ ద్వారా ఆ ఇంట్లో రక్తపు మరకల్ని గుర్తించారు. ఆ తర్వాత మాధవిని, తన భార్య మాధవిని చంపేసిన తర్వాత తన మాంసాన్ని కాల్చేసినట్టు కూడా తెలుస్తోంది. ఆ బొక్కలని కొంత పొడి చేయడం కోసం వాటిని కాల్చినట్టు తెలుస్తోంది. వాటి ఆనవాళ్ళను కూడా గుర్తించారు. సో ఈ డిఎన్ఏని పోలీసు అక్కడ సేకరించారు. అది మాధవి డిఎన్ఏనా కాదా అనేది కూడా తేల్చుకోవాలంటే పక్కాగా మాధవికి పుట్టినటువంటి ఆ ఇద్దరు పిల్లల డిఎన్ఏ కూడా టెస్ట్ చేసి అప్పుడు ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే మర్డర్ గల కారణాలు కూడా పోలీసులు వెల్లడిస్తున్నారు. అక్రమ సంబంధమే మాధవి హత్యకు దారితీసిందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. వివాహేతర బంధానికి అడ్డుగా వస్తుందని భార్యని హత్య చేశాడు గురుమూర్తి. ఫోన్లో వేరే అమ్మాయితో ఉన్నటువంటి, వేరే మహిళతో సాన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలను కూడా పోలీసులు గుర్తించారు. హత్యకు సంబంధించి కీలక ఆధారాలను కూడా సేకరించే పనిలో ఉన్నారు.